కడపలో టీడీపీ మహానాడు కొనసాగుతోంది. మూడో రోజు సభకు టీడీపీ నేతలు భారీగా తరలివస్తున్నారు. ప్రతి ఏటా నర్సరావుపేట నుంచి మహానాడుకు రావడం జరుగుతోందని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు చెప్పారు. మహానాడులో కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. తెలుగుదేశం పార్టీ ఏదైతే మొదలుపెట్టినటువంటి మహానాడు మూడో రోజు జరుగుతుంది. మూడో రోజు భారీ బహిరంగ సభకు సంబంధించి ఇప్పటికే టీడీపీ భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు సుమారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి భారీగా తరలి వచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే కొంతమంది అభిమానులు చూస్తున్నాం, భారీగా వాళ్ళ వాహనాల్లో అంటే ట్రాక్టర్లో ప్రత్యేకంగా ఆడియో పెట్టుకొని స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ముఖ్యంగా వాళ్ళ ప్రాంతం నుంచి తెలుగుదేశం అభిమానులు భారీ స్థాయిలో ఇక్కడికి చేరుకున్న పరిస్థితి, నేరుగా ట్రాక్టర్లోనే ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే కొంతమంది ఎమ్మెల్యే కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. ముఖ్యంగా ఏదైతే ఆయన అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ముఖ్యంగా దీనికి సంబంధించి ఏర్పాట్లు ప్రత్యేకంగా చేశారు. ముఖ్యంగా దానికి సంబంధించి ఏదైతే ఎమ్మెల్యే ఉన్నారు. సార్, ఈరోజు మూడో రోజు ముఖ్యంగా బహిరంగ సభ భారీగా జరగబోతోంది. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు కూడా చంద్రబాబు గారు ప్రకటించబోతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు మూడో రోజు? అసలు ఈ 3 రోజులు కూడా తెలుగుదేశం పార్టీకి పెద్ద పసుపు పండగ లాగుంది. కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా, మహాశక్తి మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కొన్ని లక్షల మందిగా హాజరవడం జరిగింది. మేము పడిన కష్టానికి, మాకు జరిగిన నష్టాలకి ఇవాళ సంతోషంగా ఇవాళ ఉమ్మడి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని మేమందరం కూడా మరి యువతకి అండగా ఉండటానికి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మహానాడు సందర్భంగా అందరికీ హామీలు ఇవ్వబోతున్నారు. ఏదైతే మరి ఎలక్షన్ టైంలో మేము హామీలు ఇచ్చామో, కూటమి హామీలు, అవన్నీ నెరవేర్చడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఈ మహానాడులో తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని, హామీని నెరవేర్చుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఆగస్టు 15 ఉచితంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైతే మేము హామీలు ఇచ్చామో ఆ హామీలు అన్నింటినీ కూడా మాట తప్పకుండా, మడవ తిప్పకుండా హామీలు నెరవేరుస్తామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు నమ్మకంతో ఇవాళ దాదాపు కోటి మంది దాదాపు మరి సభ్యత్వం నమోదు చేసుకున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన మీద ఆనందంగా, సంతోషంగా మా ముఖ్యమంత్రి గారు మంచి పరిపాలన ఇస్తారని ఆలోచనతో ఉన్నారు. అంటే ఈరోజు కడపలో ఇటువంటి మహానాడు సభ నిర్వహించుకోవడం, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇలా జరగడం అంత అశేషంగా భారీగా తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే మీ నియోజకవర్గం నుంచి ఎంత స్థాయిలో వచ్చారు? ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం జరిగినటువంటి సభకు సంబంధించి చాలా తీర్మానాలు కూడా ఆయన ప్రవేశపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఎలా ఉండబోతుంది? మాది నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంటు, పల్నాడు జిల్లా ముఖద్వారం. నేను నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుని. నేను 20 ఏళ్ళ తర్వాత నర్సరావుపేటలో జెండా ఎగరేశాను. 2019లో పోటీ చేసి ఓడిపోయాను. మళ్ళీ 2024 పట్టు వదలకుండా నేను గెలవడం జరిగింది. అఖండ మెజార్టీతో ఎప్పుడు లేని మెజార్టీ వాళ్ళు రావడం జరిగింది. అదేవిధంగా నర్సరావుపేట దాదాపు 20,000 మంది జనం రావడం జరిగింది. ఎందుకంటే మొన్న మే 2వ తేదీన మరి అమరావతి శంకుస్థాపన కూడా దాదాపు 30,000 మంది జనం రావడం జరిగింది. ఇవాళ జనాన్ని ఒక పిలిపిస్తే చాలు మహానాడికి అందరు రావడం కూడా జరిగింది. ఎవరికి వారు స్వచ్ఛందంగా కార్లు ఏర్పాటు చేసుకున్నారు, బస్సులు ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా తినడానికి తిండి, వాటర్ తీసుకుని అందరూ బయలుదేరి రావడం జరిగింది. ఒకటే అందరి ఆలోచన, గత ప్రభుత్వం 5 ఏళ్లుగా ఏదైతే నష్టపోయామో, కష్టపడ్డామో అటువంటి పరిస్థితి మళ్ళీ ప్రభుత్వానికి రాకూడదు, ఈ రాష్ట్రానికి రాకూడదనే ఆలోచనతో అందరూ కూడా సుఖంగా ఉండాలి. టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళతో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా సంతోషంగా ఉండాలి. మీరందరూ బాగుండాలి, మీ బాగులు మాకు కావాలి, మీరు మాతో పాటు ప్రయాణం చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాన్ని మొదలుపెట్టారో, సంక్షేమం, అభివృద్ధి అనే కార్యక్రమాలు రెండింటినీ కూడా సమాన పాళ్లలో ముందుకు తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనం అండగా ఉండాలని చెప్పి వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. మేమందరం కూడా వాళ్ళ ఆలోచన గౌరవిస్తున్నాము. వాళ్ళు కూడా మరి ఉమ్మడి కుటుంబాలకు స్వాగతిస్తున్నాం. అంటే ముఖ్యంగా ఏదైతే మీ నియోజకవర్గాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి సంబంధించి గత ప్రభుత్వం చాలా కేసులు పెట్టి చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి అయితే ఉంది. వారికి సంబంధించి ఇంకా ఈ ప్రభుత్వం వాళ్ళు ఏదైతే ఇబ్బంది పెట్టారో వారిని ఇంతవరకు చర్యలు తీసుకోలేదని వాళ్ళు సగం బాధపడుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. దానికి సంబంధించి కూడా మీ నియోజకవర్గాలకు సంబంధించి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లారా? చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు అందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల మీద, ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తల మీద ఏదైతే పోలీసులకు కేసు పెట్టారో, అక్రమంగా కేసులు పెట్టారో వాటిని చట్టపరంగా మేము ఎదుర్కొంటూ ఉన్నాము. అక్రమంగా కేసులు పెట్టిన వాటన్నిటి కూడా దాదాపు 90% తీసేయడం జరిగిందనమాట. ప్రభుత్వం అయితే పూర్తిగా అండగా ఉంది. ఎందుకంటే
పల్నాడు జిల్లాలో ముఖ్యంగా ఎన్నో గొడవలు ఉంటాయి. నరసరావుపేట కానీ మాచర్ల కానీ మేమందరం కూడా ఎంతోమంది కష్టాలు పడ్డారు. అక్రమంగా కేసులు పెట్టించుకున్నారు. నేనైతే ఎమ్మెల్యేగా దాదాపు 67 కేసులు పెట్టించుకున్నాము. అదే మా పులిరామరెడ్డి గారు మార్కెట్ యార్డ్ చైర్మన్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, ఆయన మీద దాదాపు 30 కేసులు ఉన్నాయి. ఈ విధంగా అందరి మీద కూడా ఎన్నో కేసులు ఉన్నాయి. ఈ ట్రాక్టర్ని మేము 6 ఏళ్ళుగా తిప్పుతున్నాము. పరిస్థితి ఇక్కడ ఏదైతే ముఖ్యంగా ఈ రోజు జరుగుతున్నటువంటి సభకి సంబంధించి ప్రజలకు సంబంధించి భారీ స్థాయిలో వాళ్ళకి పథకాలకి సంబంధించి కీలకంగా ప్రకటించబోతున్నారు. ముఖ్యంగా మా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కార్యకర్తలకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు చెప్పబోతున్నారు. ముఖ్యంగా వాళ్ళకి సంబంధించినటువంటి కేసులు కూడా విత్డ్రాల్ చేసిన పరిస్థితి అయితే ఉంది. గతంలో వాళ్ళని ఇబ్బంది పెట్టిన వారిని ఖచ్చితంగా శిక్షిస్తామని చంద్రబాబు గారు హామీ ఇచ్చారని చెప్పేసి వీళ్ళు తెలిపిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ రామకృష్ణతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, మహానాడు సభ నుంచి.